టు బి ఫ్రాంక్, తండేల్ మూవీ ట్రైలర్ని చూడకముందు అండ్ చూసిన తర్వాత కూడా నాకు ఈ మూవీ మీద ఎటువంటి హైప్ ఏర్పడలేదు. దానికి తోడు నాకు చందు మొండేటి గారి డైరెక్షన్ మీద కూడా అంత పాజిటివ్ ఒపీనియన్ లేకపోవడం వలన ఈ మూవీ విషయమై కంప్లీట్గా డల్ అండ్ డెడ్ వైబ్లో ఉన్నా. సరే, మూవీ చూసాకైనా నా ఒపీనియన్ మారుతుందేమో, ఈ మూవీ నాకు నచ్చుతుందేమో అని అనుకున్నా కానీ అలా ఆలోచించడం చాలా తప్పని ఈ మూవీ ప్రూవ్ చేసింది. ఈ విషయం గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు ఒక చిన్న గమనిక. ఇప్పుడు నేను మాట్లాడబోయేది కేవలం ఈ మూవీ గురించి మాత్రమే కానీ నిజంగా జరిగిన సంఘటనల గురించి నేను ఎటువంటి కామెంట్ని చేయడం లేదన్న విషయాన్ని మైండ్లో పెట్టుకుని ఈ వీడియోని చూడండి. ఇక మూవీ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో కొన్ని మూమెంట్స్, ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్లో నాగ చైతన్య అండ్ సాయి పల్లవి మధ్యలో జరిగే సీన్ నాకు నచ్చింది అండ్ క్లైమాక్స్ పోర్షన్ కూడా బాగుందనిపించింది. అంతే, ఇవి తప్పితే రిమైనింగ్ మూవీ నాకేమాత్రం ఎక్కలేదు. ఈవెన్ దో ఈ మూవీలో చూపించిన లవ్ స్టోరీలో కూడా కొన్ని సీన్లు ఆర్టిఫిషియల్గా ఉన్నట్టు అనిపించినా అట్లీస్ట్ ఆ లవ్ సీన్లే ఎంతో కొంత ఎంగేజింగ్గా అనిపించాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీని ఒక ప్యూర్ లవ్ స్టోరీలా మాత్రమే డీల్ చేసుంటే ఇంకా బెటర్ ప్రోడక్టే వచ్చిండేదేమో మరి. బట్ అక్కడితో ఆగకుండా అనవసరమైన విషయాల్ని ఈ మూవీలోకి చొప్పించాలని చూడడం, మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో పాకిస్తాన్ ప్రిజనర్స్కి హీరోకి మధ్య జరిగే సీన్లలో దేశభక్తిని అడ్డం పెట్టుకొని హీరో గారి హీరోయిజంని ఎలివేట్ చేయాలని చూడడం నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఆఫ్ కోర్స్ అదే సెకండ్ హాఫ్లో సాయి పల్లవి చేసే హాస్యాస్పదమైన ప్రొటెస్ట్ సీన్ ఒకటి ఉంటుంది, అదైతే నెక్స్ట్ లెవెల్ అసలు. మొదటి నుండి చందు మొండేటి గారి మూవీస్లో నాకు బాగా ఎవిడెంట్గా కనిపిస్తున్న ప్రాబ్లం ఇదే. ఎంచుకోవడం ఏమో మంచి మంచి కాన్సెప్ట్స్ని ఎంచుకుంటారు, కానీ వాటిని ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో మాత్రం అనవసరమైన విషయాలన్నింటినీ యాడ్ చేసి అసలుకే ఎసరు పెట్టేస్తుంటారు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ఈ మూవీలో నాకు నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుందనిపించింది. మూవీలో మంచి సీన్ పడ్డప్పుడల్లా ఆ సీన్లో ఆయన షైన్ అవుతూనే ఉన్నారు. తండేల్ రాజు క్యారెక్టర్లో ఉండే అగ్రెషన్తో పాటు ఆ క్యారెక్టర్లో ఉండే సాఫ్ట్ సైడ్ని కూడా బాగానే పోర్ట్రే చేయగలిగారు. ఇంకా యాస విషయానికి వస్తే, ఆయన యాస పర్ఫెక్ట్గా ఉందని చెప్పను కానీ చాలా వరకు ఆయన బాగానే మేనేజ్ చేశారనిపించింది. ఇక సాయి పల్లవి గారి విషయానికి వస్తే, ఆల్రెడీ ఆవిడ చాలా బాగా యాక్ట్ చేస్తారని పేరుంది అండ్ అది నిజం కూడా. అయితే ఎంత మంచి యాక్టర్ అయినా యాక్టింగ్లో వేరియేషన్ని చూపించకుండా ఒకే రకమైన రోల్స్, స్ట్రైట్గా చెప్పాలంటే ఏడుపు కొట్టు రోల్స్ని మాత్రమే చేసుకుంటూ పోతే చూడ్డానికి చాలా మొనోటనస్గా కనిపిస్తుంది. అండ్ ఆ మొనోటనీ ఫీలింగే ఈ మూవీలో ఆమె పెర్ఫార్మెన్స్ని ఓవర్ షాడో చేసింది. ఆమె హుందాగా ఉండే క్యారెక్టర్స్ని, గ్లామర్ కంటే పెర్ఫార్మెన్స్కి ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ని మాత్రమే చేయాలనుకోవడం అభినందించదగ్గ విషయమే కావచ్చు. బట్ అలా అని ఎంతసేపు ఏడుస్తూ ఉండే క్యారెక్టర్స్ని మాత్రమే ఎంచుకుంటూ పోతే ఒక టైం వచ్చేసరికి సీరియల్స్లో ఏడుపుగొట్టు క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి ఈమెకి పెద్దగా తేడా లేకుండా పోతుంది. సో ఇకనైనా ఆమె విషయాన్ని అర్థం చేసుకొని మూవీస్ని చూస్ చేసుకునే విషయంలో కేర్ తీసుకుంటారా, లేదా ఎల్లకాలం శోక సముద్రంలో మునిగిపోవడానికి మొగ్గు చూపుతారా అన్నది ఆమె నిర్ణయించుకోవాలి. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే, దేవిశ్రీ ప్రసాద్ గారు కంపోజ్ చేసిన సాంగ్స్లో ఆజాదీ సాంగ్ తప్ప మిగిలినవన్నీ బాగున్నాయి. ఇక బీజిఎం వైస్ ఆ బుజ్జి తల్లి అన్నప్పుడల్లా వచ్చే మ్యూజిక్ బిట్ తప్పితే రిమైనింగ్ బీజిఎం అంతా బాగానే ఉంది. ఇక శ్యామ్ దత్ గారు చేసిన సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నవీన్ నూలి గారు చేసిన రేటింగ్ మాత్రం ఇంప్రెసివ్గా లేదు. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, కొన్ని సీన్లు తప్పితే రిమైనింగ్ మూవీ నాకు అంతగా నచ్చలేదు కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఈ మూవీ మీద ముందు నుండి విపరీతమైన హైప్ ఉండి ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చేస్తుందన్న కాన్ఫిడెన్స్ కనుక మీకుంటే ఈ మూవీని చూడండి. మేబీ ఈ మూవీ మీకు నచ్చొచ్చేమో. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.